నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ఆధ్వర్యంలో ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ గోదావరి కనిలో గోదావరి నది నుండి ఎర్రవెల్లి వరకు ప్రారంభమైన మహాపాదయాత్ర. ఆర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. రెండు 2024-25 వార్షిక లక్ష్యాన్ని 15 రోజుల ముందే ఛేదించిన ఓసీపీ వైఫ్ కార్మికులు అభినందించి స్వీట్లను తినిపించిన RG1 GM లలిత్ కుమార్. రామగుండం ముస్లిం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 2 కోట్ల రూపాయలను షాదీఖానా ఉర్దూగర్ కోసం కేటాయించి రంజాన్ కానుకగా ఇచ్చారు. ముస్లిం మైనార్టీ నాయకుల వెల్లడి. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో మహిళలతో శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల వడ్లను ఒలిచే కార్యక్రమాన్ని చేపట్టిన దుర్గా వాహిని మాతృశక్తి VHP సభ్యులు. గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలుపుతూ గోదావరికని సమ్మక్క సారక్క వద్ద గోదావరి నది నుండి ఎర్రవెల్లి వరకు 180 కిలోమీటర్ల మహాపాదయాత్రను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ చేపట్టారు. ఈ పాదయాత్రకు అంకురార్పణ చేసిన బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో పాదయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, నడిపెల్లి దివాకర్ రావు, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి హాజరై ముందుగా గోదారమ్మకు పూజలు చేసి మహాపాదయాత్రను ప్రారంభించారు. సమ్మక్క సారాలమ్మల వద్ద గోదావరి నది నుండి ప్రారంభమైన మహాపాదయాత్రకు దారి పొడవునా పార్టీ నాయకులు స్వాగతం పలికారు. రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్. ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మో, పంట పొలాలను తడిపినడమ్మో, సాయమై వచ్చింది మైనార్టీ బంధు. ఉద్యోగం ఉపాధి ఐటీ వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా ప్రజలకు మెడికల్ కళాశాల ప్రజల క్షేమమే కోయమయ్యా సంక్షేమ పథకాల సత్కారయ్యా. మన సారే సారే కావాలనుకున్నది తెలంగాణ ప్రజల మల్ల కారే రావాలనుకున్నది. జెండా ఎత్తుకుంటా తల్లి లక్ష్మమ్మ కడుపు వెయ్యక ముందరుంటా తల్లి. జీఎం ఆఫీస్ కార్యాలయం సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకోగానే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్యక్రమ రూపకర్త బొడ్డు రవీందర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి యాత్రను కొనసాగించారు. అలాగే మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, రామగుండం మాజీ ఎమ్మెల్యే, కార్యక్రమ రూపకర్త మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి రివర్సు పంపింగ్ ద్వారా గోదావరి జలాలు నిండు కుండలా ఉండేలా చేశారని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎండిపోయిన గోదావరి కనవస్తుందని అన్నారు. గోదావరిలో నీరు లేక ప్రజలు, రైతులకు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కన్నీటి బాధలు, రైతన్నల కన్నీటి గాథలను ఈ పాదయాత్ర ద్వారా ఎర్రవల్లి వద్దకు వెళ్లి తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి వివరించనున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. పోరాటాల పురిటిగడ్డ గోదావరి కని నుండే ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యిందని, మళ్లీ నీటి కోసం మరో ఉద్యమం ప్రారంభమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం నీళ్లు, నిధులు, నియామకాల మీద పోరాటాలు చేసి కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్ల పాటు ప్రగతిని సాధించుకున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో నీళ్ల కోసం మిషన్ కాకతీయ ద్వారా చెరువులను నింపారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నిండు కుండలా మార్చి పొలాలకు నీళ్లు అందించి తెలంగాణను సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని తెలిపారు. కేసీఆర్పై తప్పుడు ప్రచారం చేస్తూ దొంగ మాటలు, అబద్ధపు ప్రచారాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్లీ ఆనాటి నీటి సమస్యను తీసుకొచ్చిందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకొని గోదావరికి నీటి కళ తీసుకురావాలని డిమాండ్ చేశారు. 180 కిలోమీటర్ల దూరం ఈ పాదయాత్ర నిర్వహించడం కోసం ముందుకొస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి వాళ్లకు ఖచ్చితంగా ఎటువంటి అవరోధాలు లేకుండా ఈ పాదయాత్ర సంపూర్ణం కావాలని, మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర ద్వారా ఈ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, అదేవిధంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి కనువిప్పు కలగాలని, ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికీ వాళ్ళు పిల్లర్ను రిపేర్ చేయకుండా నీళ్లు ఎత్తేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కావాలనే నీళ్లు ఎత్తకుండా, నీళ్లను ఆపకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో పంటలు ఎండిపోతున్నప్పటికీ కూడా మరి రైతులను ఇబ్బంది పెడుతూ, పంటలు ఎండబెడుతూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఒక కంకణం కట్టుకొని చేస్తున్నటువంటి ఒక మూర్ఖపు ప్రయత్నానికి మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా గోదావరిలో గతంలో ఏ విధంగా అయితే నీళ్లుండేనో తిరిగి అదే విధంగా నీళ్లను సాధించడం కోసం ఒక మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి మద్దతుగా అనేక మంది మిత్రులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని, ఇది చిన్న కార్యక్రమమే కావచ్చు, ఎక్కడో ఒక కాడ ఏదో ఒక మూలన ఒక ఉద్యమ కార్యక్రమం మొదలైతే దాని వెనుక న్యాయం ఉంటే అదే ఉద్యమం రాష్ట్రం మొత్తం కూడా అంటుకుంటుంది, అదే మహా ఉద్యమంగా ప్రారంభమవుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైన తర్వాత మా బతుకులు మారినాయి, మా సమస్యలు పోయినాయి, మాకు నీళ్లతోని బాధలు తప్పినాయని అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం కాళేశ్వరం మీద అబద్ధపు ప్రచారం చేసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం కాళేశ్వరంని ఎండబెట్టి ఇలా గోదావరిని ఎండబెట్టారు. నిండు కుండలా ఉన్నటువంటి ఈ యొక్క గోదావరిలో పడవల పోటీలు నిర్వహించినాం. ఈ ప్రాంతంలో మత్స్యకారులు ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి. ఇలా మళ్ళా ఎండిపోయింది గోదావరి, ఈ పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల బతుకులు కూడా ఎండిపోతున్నాయి. అందుకోసమే ఈ యొక్క నీళ్లు మళ్లీ కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఈ యొక్క నిండు కుండలాగా నీళ్లను ఉంచిర్రో, మళ్లీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిండు కుండలాగా ఈ యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపాలని డిమాండ్ చేస్తూ గొప్పగా నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను, గొప్పతనాన్ని వివరిస్తూ గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నీళ్ల పరిస్థితులను వివరిస్తూ గోదావరి కన్నీటి గోస మహాపాదయాత్ర కార్యక్రమం 180 కిలోమీటర్ల వరకు సాగుతా ఉన్నది. ఆనాడు తెలంగాణ కోసం నీళ్లు, నిధులు, నియామకాల కోసం కేసీఆర్ గారు పోరాటం చేసి 10 ఏళ్లలోనే అన్నింటిని కూడా పరిష్కారం చేసిండ్రు. మరి ఈ సంవత్సరాల కాలంలోనే మళ్లీ గోదావరిని ఎండబెట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ ఉద్యమ కార్యాచరణ ప్రారంభమైంది. కేసీఆర్ గారు మళ్లీ ఈ యొక్క నీళ్ల కోసం ఉద్యమాన్ని
ప్రారంభం చేయాలని ఈ ప్రాంత రైతులము అందరం కూడా మళ్ళీ సార్ దగ్గరికి వెళ్లి విన్నపించడం కోసం ఈ యొక్క కార్యాచరణలో ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ అంటేనే కేసీఆర్ సార్ అంటేనే నీళ్లు అంటేనే కాళేశ్వరం. ఇవాళ కాళేశ్వరం ఈ విధంగా ఎండగొట్టి బదనాం చేసి ఈ యొక్క 2 రకాల ఉపయోగాలు వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు. ఒక పక్క అన్ని కోట్లు లక్షల కోట్లు దుర్వినియోగం చేసినామని చెప్పి చెప్పడమే కాకుండా ఈ యొక్క ఎండబెట్టడం వల్ల ఇసుక అమ్ముకోవచ్చు, అంతకంటే ఇంకేం లేదు. వాళ్ళు ఇసుక అమ్ముకోవడం కోసమే దీన్ని ఎండబెట్టిరు. ఒకవైపు బదనాం. కానీ మీరు చేసిన పనికి ఇవాళ లక్షలాది ఎకరాలు నీళ్ళు లేకుండా మగ్గిపోతా ఉన్నాయి. అదేవిధంగా లక్షలాది రైతులు ఇవాళ నీళ్ళు లేకుండా పంట ఎండిపోతా ఉన్నది. ఇంకో పక్క అదేవిధంగా మా గంగపుత్ర సోదరులు కావచ్చు, ముదిరాజ్ సోదరులు కావచ్చు, దీని మీద కుల వృత్తులు చేసుకొని ఉంటుండే. ఇవాళ తెలంగాణ మొత్తం మిట్ట ప్రాంతం కాబట్టి నీళ్ళు వస్తేనే మన బతుకులు బాగుపోతాయని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్టాడి కాళేశ్వరం కట్టడం జరిగింది. ఇట్లాంటి దాన్ని ఎండగట్టి ఈ విధంగా చేయడం ఈ యొక్క కాంగ్రెస్ దుర్నీతి. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే ప్రజలను ఏడిపించడం, పీడించడం. కాబట్టి ఈ సంఘటనకు ఇట్లాంటి దానికి నిరసనగా ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ముందుకు తీసుకుపోతున్నందుకు చంద్ర గారిని, బొడ్డు రవీందర్ గారిని, అదేవిధంగా దీన్ని బలంగా ముందుకు తీసుకుపోవడం కోసం వచ్చి ఎంకరేజ్ చేస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, కాళేశ్వరంలో ప్రాజెక్టు కట్టి నీళ్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంచడం జరిగింది. గోదావరి నీళ్లను తెలంగాణ తల్లికి అభిషేకం చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా రైతులందరూ సుఖ సంతోషాలతోటి ఉన్నారు. 10 సంవత్సరాల పాటు కంటికి రెప్పోలే కాపాడుకున్నటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దొంగ హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతోటి మోసపూరిత మాటలతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేసీఆర్ గారి పేరు లేకుండా చేయాలని రైతులను మొత్తం గోస పెడుతూ, గోదావరిని మొత్తం ఎండబెడుతూ, రాష్ట్రం మొత్తం కూడా ఆగం చేస్తూ కేసీఆర్ గారి ఆనవాళ్లే లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగా ఉన్నా కూడా అధ్వానంగా కుట్రతోటి ఎడారిలాగా తయారు చేసిండు. మళ్ళీ పూర్వంలో ఎట్లయితే ఉన్నదో అదే పద్ధతిలో వారు కావాలనే చేయడం వల్ల ఈ గోదావరి విశిష్టతను మంచిగుండే, కేసీఆర్ గారు బాబు ఉన్నప్పుడు మంచిగుండే, మళ్ళా మాకు కష్టం వచ్చింది. ఈ కష్టాన్ని రైతుల గోసలను వివరించడానికి గోదావరి కరి నుంచి ఎర్రవెల్లి దాకా కొండపోచమ్మ సాగర్ లో ఎట్లయితే ఎత్తిపోసినామో కొండపోచమ్మ సాగర్ దాకా మన యాత్ర కొనసాగాలని చెప్పి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మూల విజయరెడ్డి, మారుతి, కల్వచెర్ల కృష్ణవేణి, బాది అంజలి, నూతి తిరుపతి, జక్కుల తిరుపతి, అచ్చవేణు, మోత్కు దేవార, సంధ్యారాణి, సంధ్యారెడ్డి, పద్మాగౌడ్, స్వప్న, చల్ల రవీందర్, అడప శ్రీనివాస్, సట్టు శ్రీనివాస్, కుమార్ శ్రీనివాస్ అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతని ఇచ్చి ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఎలివేడు మండలానికి చెందిన ఎం అంజమ్మ సుల్తాన్పూర్ గ్రామ శివారులో తన తండ్రికి 10 గుంటల వ్యవసాయ భూమి ఉందని, తన తండ్రి మరణించినందున ఆ భూమిని ధరణిలో తన పేరుపై చేర్చి పట్టా పాస్ పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ ఏలివేడుకు రాస్తూ విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అంతర్గా మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఏ శంకరవ్వ తమ గ్రామంలో ప్రాజెక్టు కింద ముంపుకు గురైందని, ఆడపిల్లలు కూలీ వేతనం ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. RG1 OCB 5కు 2024-25 సంవత్సరానికి నిర్దేశించిన 36 లక్షల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 15 రోజుల ముందే సాధించింది. ఈ మేరకు RG1 GM లలిత్ కుమార్ సోమవారం OCP 5లోని అన్ని విభాగాల ఉద్యోగులను, అధికారులను, యూనియన్ నాయకులను కలిసి అభినందనలు తెలిపారు. ఉద్యోగులకు, అధికారులకు స్వీట్లను తినిపించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ గత నెల సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం కార్మిక చైతన్య యాత్ర ద్వారా ఇచ్చిన స్ఫూర్తితో ఉద్యోగులను ఉత్పత్తి అవగాహన కల్పించడం ద్వారా అందరూ కలిసికట్టుగా అంకిత భావంతో పనిచేసి GDK OC5 ఉపరితల గనికి నిర్దేశించిన 36 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 36.19 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి
106%ను 15 రోజుల ముందే సాధించడం జరిగిందని జీఎం తెలిపారు. ఓసీ వైప్ వరుసగా 3 సార్లు ముందుగానే లక్ష్యాన్ని ఛేదించి హ్యాట్రిక్ కొట్టడం అభినందనీయమని అన్నారు. ఇది ఒక పండుగ వాతావరణంలా అనిపిస్తుందని అన్నారు. ఈ ఉత్పత్తి చేతనంలో భాగస్వాములు అయిన అధికారులను, యూనియన్ నాయకులను, సూపర్వైజర్లను, ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మునుముందు కూడా సమిష్టి కృషితో అంకిత భావంతో కలిసికట్టుగా పనిచేసి మనకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని తెలిపారు. అంటే అంత మంచి రోజు, ఎందుకంటే సంవత్సరం అంతా ఒక ఫీడర్ బ్రేకర్ ఆపరేటర్ దగ్గర నుంచి, ఒక డంపర్ ఆపరేటర్ దగ్గర నుంచి, ఒక షావెల్ ఆపరేటర్ దగ్గర నుంచి, ఫేసులు ఎత్తే ఒక స్పాటర్ దగ్గర నుంచి, ఒక బెల్ట్ కన్వేర్ ఆపరేటర్ దగ్గర నుంచి, ఒక మజ్దూర్ దగ్గర నుంచి, ఇట్లా వర్క్షాప్లో చేసే ఒక ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, అట్లనే ఒక వాషింగ్ దగ్గర నుంచి, ఒక లేడీస్ మొన్న ఎవరైతే వచ్చిన మగోళ్లతో సమానం వీళ్ళు అన్ని పని చేస్తామని వచ్చిన అమ్మాయిల దగ్గర నుంచి, ఇట్లా ప్రతి ఒక్కళ్ళ కృషి చేస్తేనే ఈరోజు మనం సాధించిన 36 లక్షలు ఈరోజు 15 రోజుల ముందు దానికి జరిగినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళకు, ఇక్కడ లేని వాళ్ళకు, అన్ని రిలేల వాళ్ళకు పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఇది విజయం. ఇది ఇప్పుడు రానప్పుడు ఎట్లయితే నిరుత్సాహం ఎట్లా ఉంటుంది, వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, ఇంకెంతో సంతోషంగా ఉండాలి. అది ఆ రకంగా సంతోషం. అసలు ఇక్కడనే స్వీట్లు పంచాలి. ఇబ్బందులు ఎట్లంటే పాత మెషినరీ, మేడిపల్లి ఓసీలో ఉన్న మెషినరీనే ఇక్కడ దాకా తీసుకొచ్చి మనం వాడడం జరుగుతుంది. ఇట్లాంటి మెషినరీ ఉన్నా కానీ ఒకటే రోజులో 17,000, మన టార్గెట్ 8,000 చిల్లర, 8,500 అయితే 17,000 వేసి ఒకటే రోజున రికార్డు చేసిన ఘనత మన ఓసీఫీ ఈ సంవత్సరం. మీరు 17,000 చేసిన రోజు మన ఏరియా మొత్తం కలిపి 21,000 అయ్యి టోటల్ కంపెనీలో అది మారుమోగింది. ఇది RG1 వాళ్ళు 21,000 టన్నులు ఒకటే రోజు తీసినట, 17,000 ఓసీ5లో తీసిరని టోటల్ కంపెనీలో మారుమోగింది. అట్లనే మీరు చేసిన విజయాలు ఈ సంవత్సరం మాత్రమే కాకుండా ఒక సంవత్సరము 117, 100 ఏమంటే 117% తీయడం జరిగింది. అంటే 25 లక్షలకు గాను 32 లక్షలు తీయడం జరిగింది. 117% ఒకసారి. అది వరుస పరంగా ఇప్పుడు ఒకసారి కొడితేనేమో క్రికెట్ మ్యాచ్కి 3 సార్లు కొడితే హ్యాట్రిక్ అంటారు. సో హ్యాట్రిక్ సాధించినందుకు మరొకసారి ఓసీ5లో పనిచేసే ఉద్యోగులందరికీ పేరు పేరున అభినందనలు. అంటే మన యొక్క కలిసిమెలిసి మనం చేసే దాని యొక్క ఫలితాలు ఈ రోజున ఇది ఉన్నది. ఇక్కడ స్థాపించుకోవడము, ఇటు చుట్టుపక్కల నాయకులు కానీ, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ మనకు సహకరించడం వల్ల RG1లో మైన్స్ మూతపడే టైంకి 5 ఇంక్లైన్ని మనం ఓసీ5 చేసినందుకు మనకు RG1కు ఇంకా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో ఓసీ వైప్ ప్రాజెక్టు ఆఫీసర్ కె చంద్రశేఖర్, సేఫ్టీ అధికారి పోనుగంటి శ్రీనివాస్, ప్రాజెక్టు ఇంజనీర్ రమేష్, సూపరింటెండెంట్ ఆఫ్ మెయిన్స్ అనిల్ గబేలా, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డిప్యూటీ మేనేజర్ పెరుమాల శ్రీనివాస్, గుర్తింపు సంఘం AITUC ఫిట్ సెక్రటరీ ప్రభుదాస్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఎస్సీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. OCM 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, OCM, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. రామగుండం ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 2 కోట్ల రూపాయలను షాదీఖానా ఉర్దూగర్ కోసం కేటాయించి రంజాన్ కానుకను ఇచ్చారని ముస్లిం మైనార్టీ రామగుండం కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ పాషా, మాజీ కార్పొరేటర్ ముస్తఫా తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను ఎమ్మెల్యే నిలబెట్టుకోవడం జరిగిందని తెలిపారు. రామగుండంలో షాదీఖానా కోసం 1,50,00,000 రూపాయలు, గోదావరికనిలో షాదీఖానా ఉర్దూఘర్కు 50 లక్షలు ప్రభుత్వం ద్వారా కేటాయించడం జరిగిందని, అలాగే సింగరేణి ద్వారా
కబ్రస్థాన్కు ₹1,00,00,000 కేటాయింపజేసిన తమకు రంజాన్ కానుకగా ఇచ్చిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కి ముస్లింల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని కులాలకు అన్ని మతాలకు సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ముస్లింల షాదీఖానా ఉర్దూగర్కు ₹2 కోట్ల కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే మాట ఇచ్చినారో దానికి ఈరోజు షాదీఖానా ఉర్దూఘర్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఇలా ఆర్డర్ కాపీ దాదాపు ₹2 కోట్ల కలెక్టర్ గారికి డిపాజిట్ రూపంలో ఆర్డర్ కాపీ జారీ చేయడం జరిగింది. దానికి గాను ఈరోజు మేము మైనార్టీలం అందరం కలిసి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్ బాబు గారికి, ప్రత్యేకంగా మా అన్న స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా మా మైనార్టీలకు రంజాన్ కానుక ఇచ్చినందుకు మా అందరి తరపున వారికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారు చెప్పినట్టు ఖబ్రస్థాన్లు అయితేనేమి, ఈద్గాలు అయితేనేమి, వక్ఫ్ బోర్డ్ గెజిట్లలో కూడా ఇది ఖచ్చితంగా ఉండాలని వక్ఫ్ బోర్డు వాళ్ళ అధికారులను కూడా పంపించి గతంలో దాదాపు 15-20 రోజుల క్రితమే వాళ్ళని కూడా పంపించి అధికారికంగా మైనార్టీ సెల్ అధికారికంగా ఉండాలి, ఇక్కడ మైనార్టీలు అందరూ అధికారికంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ పెండింగ్లో ఏదైతే ఉందో గత 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది నాయకులు వచ్చినారు కానీ మైనార్టీ సెల్ని ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. అక్కడున్న ఫంక్షన్ హాల్ ఇంకా నిర్వీర్యం అవుతూ ఉన్నది. మా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎలక్షన్లకు ముందు మరి మాకు మైనార్టీలకు మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారం ఈరోజు మరి గవర్నమెంట్ ద్వారా ₹2 కోట్ల షాదీఖానాకు ఉర్దూగర్కు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి రాజ్ ఠాకూర్ గారికి మా మైనార్టీల అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజ్ ఠాకూర్ గారు మరి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మరి మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రామగుండంకు సంబంధించి ₹1,50,00,000 షాదీఖానాకు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర షాదీఖానాకు మరి ఉర్దూగర్కు ₹50 లక్షలతో పాటు, అలాగే మరి కబ్రస్థాన్ దగ్గర చుట్టూ ప్రహారీ గోడకు దరిదాపు ₹1,00,00,000 సింగరేన్ ద్వారా మరి రాజ్ ఠాకూర్ గారు శాంక్షన్ చేయించడం జరిగింది. 600 మీటర్ల కాంపౌండ్ వాలు మరియు 40 మీటర్ల సీసీ ప్లాట్ఫామ్ కూడా మరి రేపటి నుంచి కూడా పనులు స్టార్ట్ కాబోతున్నాయి. మరి మాకు రంజాన్ గిఫ్ట్గా మరి రాజ్ ఠాకూర్ గారు ఇచ్చినందుకు రాజ్ ఠాకూర్ గారికి, అలాగే మా శ్రీధర్ బాబు గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మీడియా సమావేశంలో మైనార్టీ నాయకులు యాసిన్, యాకూబ్, ఆలీ, మహమ్మద్ భాయ్, బాబు మియా, నజీముద్దీన్, సత్తర్, హమీద్, అబ్బాస్, మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. దుర్గావాహిని మాతృశక్తి విహెచ్పి ఆధ్వర్యంలో గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో సోమవారం మహిళలతో శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల వడ్లను ఒలిచే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు మహిళలందరూ శ్రీరామనామ జపాన్ని స్మరిస్తూ భక్తిభావంతో వడ్లను ఒలుస్తూ బియ్యాన్ని తీశారు. వడ్లను ఒలిచిన మహిళలకు దుర్గావాహిని మాతృశక్తి సభ్యులు వాయినాలను అందిస్తూ స్వామివారి ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా దుర్గావాహిని జిల్లా కన్వీనర్ కోట తిరుమల రామాలయం చిన్న అయ్యగారు శశి మాట్లాడుతూ హిందువులంతా ఆధ్యాత్మికం వైపుగా నడుస్తూ మన సాంప్రదాయాలను సంస్కృతిని మరవకుండా పండుగలను జరుపుకోవాలని సూచించారు. పండుగల సమయంలోనే కాకుండా ప్రతి వారం ఆలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలని, మన పిల్లలకు కూడా మన సంస్కృతిని సాంప్రదాయాలను అలవాటు చేయాలన్నారు. నేడు స్వామివారి కళ్యాణం కోసం రామాలయంలో వడ్లను ఒలిచే కార్యక్రమాన్ని చేపట్టామని, మహిళలు ఒలిచిన వడ్ల నుండి వచ్చిన బియ్యాన్ని స్వామివారి కళ్యాణం కోసం అందులో పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలుగా మార్చడం జరుగుతుందని వెల్లడించారు. ఆ సీతారాముల ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు.
జగమంతా రామమయం రామ 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 అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతా రామమయం. వాళ్ళకి కళ్యాణ మహోత్సవానికి గాను విశ్వ హిందూ పరిషత్ మరియు దుర్గావాహిని శాఖ వారు, మాతృశక్తి వారు వారి ఆధ్వర్యంలో ఇంతమంది మహిళలతో ఈరోజు వడ్లు ఒలిచే కార్యక్రమము అత్యంత వైభవపేతంగా నిర్వహించి ఆ ఒలిచినటువంటి బియ్యాన్ని ఉగాది తర్వాత అంటే శ్రీరామనవమి 2-3 రోజుల ముందు ఇక్కడే ఓ రోజు సాయంత్రం పూట వాళ్ళ చేతులతోనే మళ్ళీ తలంబ్రాలుగా పసుపు నెయ్యితో కలిపి దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి అది ఆ రామచంద్రునికి సమర్పిస్తారు. అలాగే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు వారికి కూడా మనం చేయూతనిస్తూ అందరం కూడా సమూహంగా ఉండి వారికి తోడ్పాటుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా రామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆధ్యాత్మికంగా మన పండుగలను మన ధర్మాలను విడనాడకుండా మన ముందొచ్చే జనరేషన్ పిల్లలకు కూడా నేర్పించే విధంగా మనం అందరం తయారు కావాలి. పిల్లల కోసము మనము ఖచ్చితంగా ఇంట్లో ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, మన హిందుత్వం గురించి, ప్రతి దేవుడి విశిష్టత గురించి చెప్పి వాళ్లకు మనం అవేర్నెస్ తీసుకురావాలి. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కోశాధికారి వెంకటస్వామి, సహ కార్యదర్శులు వెంకన్న, సంపత్, మాతృశక్తి విభాగ్ భవానీ, దీప్తి, లలిత, వీణ, ఇందిర, దుర్గా వాహిని విభాగ్ మద్ది స్వప్న, మమత, రామిళ్ల సునీత, రాజమణి, మాతృశక్తులు జ్యోతి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఏబీసీ రామకుండం ప్రాంతానికి చెందిన 2 మహిళలకు జాతీయ స్థాయి ఉమెన్ ఐకాన్ 2025 అవార్డు అందుకున్నారు. కరీంనగర్ కళాభారతిలో శ్రీరామ్ బోధర కల్చరల్ అకాడమీ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఓ మగువా నీకు వందనం 2025 కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా సామాజిక సేవా విభాగంలో తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళకు, శ్రీ సీతారామ సేవా సమితికి చెందిన కంది సుజాతకు అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ఆధ్వర్యంలో ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ గోదావరి కనిలో గోదావరి నది నుండి ఎర్రవెల్లి వరకు ప్రారంభమైన మహాపాదయాత్ర. ఆర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. 2024-25 వార్షిక లక్ష్యాన్ని 15 రోజుల ముందే ఛేదించిన ఓసీపీ వైఫ్ కార్మికులు అభినందించి స్వీట్లను తినిపించిన RG1 GM లలిత్ కుమార్. రామగుండం ముస్లిం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 2 కోట్ల రూపాయలను షాదీఖానా ఉర్దూగర్ కోసం కేటాయించి రంజాన్ కానుకగా ఇచ్చారు. ముస్లిం మైనార్టీ నాయకుల వెల్లడి.
గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో మహిళలతో శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల వడ్లను ఒలిచే కార్యక్రమాన్ని చేపట్టిన దుర్గా వాహిని మాతృశక్తి విహెచ్పి సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.